బ్రహ్మోత్తమ మందభాగ్యుడు నేనే బానిసలు విక్రయించుతున్నాడు. అట్లయినా నీవెవండవు? నేనెవండనైనా మీకేమయ్యా? పేరు చెప్పము. నా పేరు చెప్పుటకే సందేహిస్తున్నావే. ఈ కాంతను ఎక్కడైనా దొంగలించితివా ఏమి? అవును మహాత్మా. బోయవానికి రామచంద్రుడు. మరి నీ పేరు చెప్పబోయ్. అయ్యా నేను హరిశ్చంద్రుడను. ఈయమ్మ నా భార్య చంద్రమతి. అయ్యా చంద్రమతి. తపోధరుడైన ఆ మునికి నీ వెట్లు రుణపడితివి. నా రాజ్య సర్వస్వమునికి ధారపోయినప్పుడు యజ్ఞాతమై ఇచ్చేదన్న ధనము ముందుగా నిరూపింపకపోవడం. అయితే అందుకు పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? అయ్యా సత్యశ్రేణి మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు. ఓరి అమ్మాయి కూడా పత్రములు సాక్ష్యములు లేని అప్పు కోసం నిక్షేపము లాంటి ఇల్లాలి. ఓరి అమ్మాయి పోయే అప్పులను తగలగట్టడంలోనూ పత్రములో సాక్ష్యములు లేని బాకీలు వసూలు చేయడంలో నన్ను మించిన వాడు కాశీపురంలో లేనయ్యా. అయ్యా ఏలనయ్యా నీకు ఇన్ని మాటలు. సరే నీకు బాగుపడే యోగము లేదు గాని తీయని చెరుకు పానకము నోట పోయికుండా విషమని గ్రక్కేవానికి నీ ఇష్టం. నీ భార్యను ఎంతక మీద ధర చెప్పుమయ్యా. ధర చెప్పు. ఆ మహాత్ముడికి ధర చెప్పుమయ్యా. విప్రోత్తమ ధర చెప్పుచున్నారు. సావధానముగా వినుడయ్యా. ఓహో మరి పంచాంగము కట్టగా వచ్చునేమో. మరి పంచాంగం కట్టగించా. మీ తాత పంచాంగం కట్ట, మీ నాయన పంచాంగం కట్ట, మీ ముత్తాత పంచాంగం కట్ట. మా పంచాంగం కట్టే ఎన్నడకుండా ఈ కర్మహర పనిలో అడుగు. మా పంచాంగం శాంతి వహింపుడయ్యా. శాంతి వహించే పంచాంగం కట్టంటే ఏమనుకున్నావు?
మరి రహస్యుని పంపేయడం ధనం మూటలు తీసుకెళ్ళారు. హరిశ్చంద్ర, నేను ధనం అందుకుని వద్దుగాక అంతవరకు మా విశ్వేశ్వర దేవాలయం ఒంటరినే చూడు. అమ్మా చంద్రమతీదేవి, నాకిక సెలవస్తుంది మమ్మ. మరలా నిన్ను చూచు భాగ్యము నాకు లభించునో లేదో తెలియదమ్మా. ఎన్ని విధములు చెప్పినా నా మాట రత్తంతైనను వినకుండా కోరి కోరి కష్టముల పాలైపోతున్నావు కదా తల్లి. ఈ త్యాగము అనన్య సామాన్యము తల్లి, అనన్య సామాన్యము. చూడు తల్లి, సత్య ప్రతిష్టకై మీ జీవితాలనే త్యాగం చేసిన జననీ, ధన్యం వాయను మీ చరిత. మీ అమితమైన ఆదరణకు పరమేశ్వర, ఓ దైవమా, ఏమిటయ్యా పరిత్యము?
కఠినాత్మ హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతులకు జన్మింపవలసిన వాడవే. కలముదాల్పవలసిన దుఃఖమడచుకుని ఆ కాలకంచుకుని సేవాబుద్ధికై నన్ను సమ్మతించుకుంటూ వెళ్ళి స్వామి దేవి, ఇప్పుడు అనుమతించుట ఏమి లేదు. నేను నిన్ను ఇప్పుడు అనుమతించుట ఏమి లేదు. ఆ గర్భ శ్రీమంతురాలమైన నిన్ను ఎప్పుడు నాటి తోడనే నా ఆలోచన. కానీ నూతనముగా దాసిగా ముత్యాలు నింపబోతున్నది. కొన్ని మాత్రమే చెప్పుచున్నాను.